శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజొచ్చి ఇంద్రకీలాద్రిపైన ఉన్న కనకదుర్గ అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు? ఈరోజు అమ్మవారు ఏ రంగు చీరను సమర్పించాలి? అలాగే ఏ నైవేద్యాన్ని నివేదించాలి? ఈరోజు అమ్మవారిని ఏ పుష్పాలతో అర్చించాలి? అలాగే ఏ దానాలు చేయాలి? అంతేకాకుండా ఈ రోజున ఏ మంత్రాలతో అమ్మవారిని పూజిస్తే సత్ఫలితం ఉంటుంది అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజొచ్చి 2025 సెప్టెంబర్ 28 ఆదివారం అండి. ఈరోజు మధ్యాహ్నం 2:27 వరకు షష్ఠి తిథి ఉంటుందండి. తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. 2025 సెప్టెంబర్ 29 సోమవారం సాయంత్రం 4:32 వరకు అయితే ఈ సప్తమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజున నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపైన ఉన్న కనకదుర్గమ్మ వారు ఈ రోజున మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారండి. అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి వారు గజవాహన సేవలో కాళరాత్రిగాను భక్తులకు దర్శనమిస్తారండి. నవరాత్రుల్లో ఏడవ రోజు శ్రీ మహాచండీదేవి గురించి కొన్ని విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాచండీదేవి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దైవాలంకారం. మహాచండీదేవి మహాశక్తి స్వరూపిణి. ఈ అమ్మవారిని భక్తితో పూజిస్తే అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెప్తున్నాయి. మహాచండీదేవిని వివిధ నామాలతో పిలుస్తుంటారు. చండీదేవి ప్రశాంతంగా ఉన్న రూపంలో ఉమా అని, గౌరి, పార్వతి, హైమావతి, శతాక్షి, జగన్మాత, భవాని అని పేర్లతో పూజిస్తారు. చండీదేవి భయంకరంగా ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అనే పేర్లతో పూజిస్తారు. దసరా నవరాత్రుల్లో మహాచండీ అలంకారంలో ఉన్న చండీదేవిని దర్శించుకుంటే మన మనసులో ఉన్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు నానా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దేవతలను నానా విధాలుగా హింసించేవారు. వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవతలంతా కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి వేడుకున్నారు. ఆ సమయంలో శివుడు మాతృమూర్తిని స్తుతించమని సూచిస్తారు. దేవతలంతా కలిసి ఆ మాతృమూర్తులను స్తుతించగా మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతీదేవి చండీదేవి రూపాన్ని ధరించి ఆ ముగ్గురు శక్తి కలిసి చండీగా మారింది. అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు. రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వారలోని ఉన్న నీలి పర్వతం శిఖరం పైన కొలువై ఉందని చెప్తూ ఉంటారు. జగజ్జనని అయిన దుర్గామాత ఈ రోజున తేజోమయమైన రూపంతో సింహవాహనంపై భీషణంగా కూర్చుని తన 8 చేతుల యందు వివిధ రకాల ఆయుధాలను ధరించి రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులకు బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే ధైర్యం, విజయం ప్రాప్తిస్తాయి. హరిద్వార్లోని చండీదేవి ఆలయం ఉంటుంది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ విగ్రహాన్ని స్వయంగా ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. భక్తుల నమ్మకం అమ్మవారికి అష్టమి నవల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. నవరాత్రుల సమయంలో శ్రీ మహాచండీదేవిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి. దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు ఎప్పుడు పూజను ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు వచ్చి సెప్టెంబర్ 28 ఆదివారం వచ్చింది. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి ఉంటుందండి. ఈరోజు అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తారు. ఈరోజు పసుపు రంగు కానీ బంగారు రంగు చీరను కానీ అమ్మవారికి సమర్పించాలండి. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో ఈరోజు పూజించాలండి. అలాగే కట్టె పొంగలు కానీ, వడపప్పు కానీ, చలిమిడి కానీ, పానకాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని మహాచండీ స్తోత్రాలతో కానీ, మహాచండీ అష్టోత్తరం కానీ, మంగళచండీ స్తోత్రంతో కానీ పూజిస్తే మంచిదండి. అలాగే ఈరోజు అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం కలుగుతుందండి. అలాగే మనసులోని కోరిన కోరికలు నెరవేరుతాయండి. ఈరోజు దానంగా పురోహితులకు స్వయం పాకాన్ని అయితే దానంగా ఇవ్వాలండి. సో ఇదండి ఈ వీడియో. దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, ఏ రంగు చీరను సమర్పించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ మంత్రాలతో అమ్మవారిని పూజించాలి, ఏ దానం చేస్తే మంచిది
అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అందించాలని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.